أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు సమస్త మానవాళి మీద శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమె. ఇంతవరకు మనము మానవులందరి ప్రభువు, మానవులందరి దైవం, మానవులందరి ఆరాధ్యుడు అయిన సర్వసృష్టికర్త అల్లా మానవాళి కోసం పంపినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి కొన్ని వాక్యాల అరబీ మూలమును వినడం జరిగింది. దీని అనువాదం ఏమిటంటే, సోదరులారా, సృష్టి ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు: భయ ప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన ప్రాణ ఆదాయాల నష్టాలకు గురి చేసి మేము తప్పనిసరిగా మనిషిని పరీక్షిస్తాము. ఈ పరిస్థితిలో ఎవరైతే స్థైర్యంతో ఉంటారో, కష్టకాలంలో మరి ఎవరైతే ఈ విధంగా మేము దైవానికి చెందిన వాళ్ళము, ఆయన వైపునకి ఒక రోజున వెళ్ళవలసిన వాళ్ళము అని ఎవరైతే చెప్పి సహనాన్ని వహిస్తారో అటువంటి వారికి స్వర్గం అనే శుభవార్తను అందజేయండి ఓ ప్రవక్త అని దైవం ఇక్కడ మానవాళికి బోధిస్తున్నాడు. సోదరులారా, మరి నిన్న మనం తెలుసుకోవడం జరిగింది, మనిషి కష్టాలలో, ఆపదలలో స్థైర్యాన్ని కోల్పోకుండా సహనాన్ని వహించినట్లయితే నిజమైనటువంటి దైవదాసుని యొక్క లక్షణం అదై ఉంటుంది. మరి దానికి అతను ఈ విధంగా స్థైర్యాన్ని ప్రదర్శించిన వాళ్లకు దైవము అనేక శుభవార్తలను, అనుగ్రహాలను గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఒక విశ్వాస యొక్క ప్రధానమైనటువంటి విధి ఏమిటంటే, అతను 7 విషయాల పట్ల అమితమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నిజమైనటువంటి విశ్వాసి దైవభీతిపరుడు, పాపభీతిపరుడు, మంచి వ్యక్తి, దేవుని దృష్టిలో మంచి వ్యక్తి, నైతికబద్ధమైనటువంటి వ్యక్తి, స్వర్గవాసి, మనము చాలా చెప్పుకోవచ్చు. ఇటువంటి లక్షణాలు గల వ్యక్తి 7 విషయాల పట్ల అతను విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అది ఒకటేంటంటే, ఆమంతు బిల్లాహ్, ముందు అతని తన దైవాన్ని విశ్వసించాలి. తనను పుట్టించినటువంటి తన సృష్టికర్తను అతను విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? ఈ సృష్టికి కర్త ఒక్కడే, అందరికీ కూడా దేవుడు ఒక్కడే. ఆయన మరి మానవుని వల్లే బలహీనతలు లేనివాడు, అతీతంగా ఉండేవాడు, చావు పుట్టుకలకు, భార్యాబిడ్డలకు, ఇటువంటి బలహీనతలకు అతీతంగా ఉండేవాడు. ఆయన కనిపించేవాడు కాడు. ఈ విధంగా దైవాన్ని విశ్వసించడము ఒకటి. ఇక 2, ఆయన పంపినటువంటి గ్రంథాలను విశ్వసించాలి, ఆయన పంపినటువంటి దైవ ప్రవక్తలను విశ్వసించాలి, మరి ఆయన దైవదూతలను కూడా విశ్వసించాలి. ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులి వల్ యౌమిల్ ఆఖిరి. అంతేకాదు, మరణానంతర జీవితం పట్ల కూడా అతను విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మరణం తర్వాత ఒక జీవితం రాబోతున్నది. అది ఇక్కడ మనము చేసుకున్నటువంటి కర్మల ఆధారంగానే ఆ జీవితం ఉంటుంది అనేది అతను విశ్వసించాలి. వల్ ఖద్రి ఖైరిహి షర్రిహి మినల్లా. ఇంకొక విషయం ఏమిటంటే సోదరులారా, 5వ విషయము ఇంకొకటి ఏమిటంటే, అతను మంచి జరిగినప్పటికీ, చెడు జరిగినప్పటికీ అది కేవలము దైవం తరపు నుండే అని అతను ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. వల్ ఖద్ర ఖైరిహి షర్రిహి మినల్లా వల్ మౌసి బాదల్ మౌత్. అంతేకాదు, తీర్పు దినం ఒకటి ఉన్నది, జడ్జిమెంట్ డే అన్నది కూడా అతను నమ్మాలి. సోదరులారా, ఇక్కడ ప్రధానంగా మనము చూడవలసినటువంటి అంశం ఏమిటంటే, మంచైనా చెడైనా ఆ దైవం తరపు నుండే అని మనిషి ఎప్పుడైతే ప్రగాఢంగా విశ్వసిస్తాడో, అతను మరి ఏదైనా ఒక ఆపద కానీ, ఒక కష్టకాలం కానీ కలిగినప్పుడు ఫలానా దాని కారణంగా నాకు ఈ విధంగా జరిగింది అని అతను ఎంత మాత్రం కూడా మరి నిందించడు.
లేదండి నేను ఆ విధంగా చేశాను ఆ రోజున. ఈ ఈ ఈ విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సోదరులారా, దీనికి సంబంధించి అనేక రకాల మూఢనమ్మకాలు, అనేక రకాల సంబంధం లేనటువంటి ప్రవర్తనలు మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఎదురుగుండా ఎవరైనా వచ్చారనుకోండి, అరే ఆ శకునం మంచిది కాదు అని చెప్పేసి ఈ విధంగా నాకు ఆపద కలుగుతుందేమో అని చెప్పేసి భావించడము, లేదు పలానా రోజున చేసినట్లయితే ఆపద కలుగుతుంది ఈ రోజున చేద్దామని చెప్పేసి, ఇంకా రకరకాలు. ఒకటి కాదు సోదరులారా, మన జీవితం అంతా కూడా ఇటువంటి మూఢనమ్మకాలతోటి, ఇటువంటి అపనమ్మకాలతోటి నిండిపోయి ఉన్నది. ఇక మనకు దైవం పట్ల ఉన్నటువంటి భీతి ఏమిటి? కానీ ఒక దైవ విశ్వాసి మంచైనా చెడైనా ఆయన తరపు నుండి వస్తుంది. ఆయన తలిచాడు అంటే సృష్టి అంతా ఏకమైనప్పటికీ కూడా దానిని ఆపలేరు. లేదు ఆయన మనకు ఒక మంచిని చేయాలని అనుకున్నాడంటే అందరూ కూడా కలిసి దాన్ని ఆపాలనుకున్నా అది ఆగదు. ఇటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడు ఎవరు ఎదురిస్తే ఏమిటి అని అతను ముందుకు వెళ్ళిపోతాడు. ఏ రోజు చేస్తే ఏమిటి, ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన తరపు నుండి వచ్చింది, దైవం ప్రసాదించింది ప్రతిరోజు కూడా. ఆ విధంగా చేస్తాడు. లేదండి మీ ఇల్లు ఈ విధంగా కట్టుకోండి, ఆ విధంగా కట్టుకోండి అని చెప్పేసి ఈ రోజున మనం చూస్తున్నాం. ఏ విధంగా అయితే వ్యాపారంగా మారిపోయిందో ఈ రోజున, దానికి కూడా అతను భయపడ్డు. ఎక్కడ కట్టుకుంటే ఏమిటి, నాకు సరిగ్గా సౌకర్యంగా ఉన్నదా లేదా, ఈ విధంగా ఆలోచిస్తాడు. ఆయన తలిచాడు ఇస్తాడు, లేదు తీసుకుంటాడు. ఇటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు ఒక దైవ విశ్వాసి. అంతే తప్పించి ఈ విధంగా జరుగుతుంది, ఆ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చేయాలి. సోదరులారా, ఈ విధంగా మన బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ రోజున ఎంత వ్యాపారం జరుగుతుందో మనము ప్రతిదినం కూడా చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మన కళ్ళు ఎంత మాత్రం కూడా తెరుచుకోవు, అదే మాయలో తిరిగి మనం పడిపోతూ ఉంటాం. సృష్టి ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ ఒక మాట, అదేమిటంటే మిమ్మల్ని నేను తప్పనిసరిగా పరీక్షిస్తాను. మీ ధనంలో తగ్గుతుంది, మీ ఆదాయంలో తగ్గుతుంది, మీ రక్త సంబంధీకుల యొక్క ప్రాణాలు కూడా ఒక్కోసారి పోతుంటాయి. ఇవన్నీ కూడా మీకు పరీక్ష. మరి ఆ పరీక్షలో ఎవరైతే స్థైర్యంతో నిలబడతారో, మేము దైవం తరపు నుండి వచ్చిన వాళ్ళం, ఆయన వైపు నుండి వెళ్ళవలసిన వాళ్ళము అని ఎవరైతే మరి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో అటువంటి వారికి స్వర్గం యొక్క శుభవార్తను అందజేయి అని ఇక్కడ తన ప్రవక్తకు చెప్తున్నాడు సోదరులారా. కాబట్టి మనిషి ఎటువంటి స్థితిలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా, కష్టం వచ్చినప్పటికీ నష్టం వచ్చినప్పటికీ అది ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు. నవ్వించేవాడు ఆయనే, ఏడిపించేవాడు ఆయనే, వ్యాధినిచ్చేవాడు ఆయన, స్వస్థతనిచ్చేవాడు కూడా ఆయనే. ఇటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో చిన్న చిన్న విషయాలు మనిషిని అంత మాత్రం కూడా అప్పుడు బాధించవు. పలానా రోజున వెళ్ళాలి, పలానా సమయంలో వెళ్ళాలి, లేకపోతే ఇద్దరు వెళ్ళకూడదు, ముగ్గురు వెళ్ళకూడదు. ఒకటి కాదు సోదరులారా, అనేక రకాల మూఢనమ్మకాలు, అపనమ్మకాలు మనలో చోటు చేసుకుంటున్నాయంటే మనకు దైవం పట్ల సరైనటువంటి భయమే లేదు, ఆయన పట్ల సరైనటువంటి నమ్మకమే మనకు లేదు. ఇద్దరు వెళ్తే నష్టం జరిగితే ఇక దైవం ఎందుకు సోదరులారా? ముగ్గురు జరిగితే లాభం కలిగితే ఇక ఆయన ఎందుకు? కాబట్టి ఏది జరిగినా, నష్టమైన లాభమైన అది ఆయన మనకు ప్రసాదిస్తున్నాడు. నష్టం ఇచ్చి పరీక్షిస్తాడు, లాభం ఇచ్చి కూడా పరీక్షిస్తాడు. ఆదాయం కూడా పరీక్షే, మరి లేనితనం కూడా పరీక్షే. ఇది ఒక దైవ విశ్వాసి తెలుసుకోవలసినటువంటి విషయం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇదే విషయాన్ని మనకు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు అంటే, విశ్వాసి అంటే ఏ వ్యక్తి అయితే దైవం పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడో మంచైనా చెడైనా ఆయన తరపు నుండి వస్తుంది. చెడు ఎందుకు ఇస్తాడండి ఆయన? చెడు అంటే అది ఒక పరీక్ష. అదేంటంటే దైవం మనకు చెడు ఎందుకు చేస్తాడు? చెడు కాదు సోదరులారా, అది ఒక పరీక్ష. మంచి ఎందుకు చేస్తాడు? అది కూడా ఒక పరీక్ష. కాబట్టి ఉదాహరణకు చూడండి, ఒక విద్యార్థి పరీక్షా సమయంలో ఆ గదిలో పరీక్ష రాస్తూ ఉంటాడు. ఇదేంటంటే మరి అంత కష్టమైనటువంటి ప్రశ్నలు ఇచ్చేసారని, లేకపోతే ఇంత కష్టపడి చదువుతున్నాడు ఎందుకండి పిల్లలకు పరీక్షలు అని మనం అంటామా? అదంతే, అది పరీక్ష. అది అందులో అతను సరిగ్గా రాయగలిగితే ఇంకొక క్లాస్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా సోదరులారా, మనం అందరం కూడా ఈ పరీక్ష ప్రపంచంలో ఉన్నాము. ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ. అతని శక్తిని బట్టి, అతని జ్ఞానాన్ని బట్టి దైవం అతనికి పరీక్షలు పెడుతుంటాడు. లేదు, ఈ విషయాన్ని మనము అర్థం చేసుకుంటే సోదరులారా, మనలో చాలా రకాల అపనమ్మకాలు తొలగిపోతాయన్నమాట. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక విశ్వాసి అతని వ్యవహారము ప్రతి విషయాన్ని కూడా లాభకరంగా మలుచుకుంటాడు. అతను ఉదాహరణకు అతను ఏదైనా బాధల్లో ఉన్నాడు అనుకోండి,
ఏదో రోగం వచ్చింది, లేకపోతే లేమితనానికి గురైపోయాడు, డబ్బు పోయింది, లేకపోతే అనారోగ్యం వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు అతను ప్రశాంతంగా ఉండి మరి ఆలోచిస్తాడు, లేదు డబ్బు ఇచ్చాడు దైవము, ఆయనే తీసుకున్నాడు, స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మరి ఇప్పుడు అనారోగ్యాన్ని కూడా ఆయనే ఇచ్చాడు, కాబట్టి ఇది నాకు పరీక్ష అని అతను సహనాన్ని వహిస్తాడు, స్థైర్యాన్ని ప్రదర్శిస్తాడు. దైవం అతనికి మరి ఆ సహనానికి ప్రతిఫలంగా పుణ్యాన్ని ఇస్తాడు. మరి ఒక్కొక్కసారి అతనికి మంచిని కూడా చేస్తాడు దైవం. సోదరులారా, ఈ కష్టాలు అదే విధంగా ఉండిపోవు, కొంతకాలానికి కష్టాలు తీరిపోయి మరి అతనికి సుఖాన్ని కూడా ఇస్తాడు. అప్పుడు కూడా అతను ఏం చేస్తాడు? దైవమా, నీవు నాకు ఇచ్చినటువంటి కారుణ్యమని మరి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతాడు. అప్పుడు కూడా అతనికి పుణ్యం లభిస్తుంది. సోదరులారా చూడండి, ఒక విశ్వాసి బాధల్లో కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటాడు, మంచిగా ఉన్నప్పుడు కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. ఆ విధంగా మనము మారిపోవాలి సోదరులారా. ప్రతి విషయంలో కూడా మనము శుభాలను, పుణ్యాలను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఎంతైతే సంపాదించుకుంటామో ఇంకా దానికి అనేక రెట్లు దైవము రెట్టింపు ఇంకా ఎక్కువ చేసి మనకు మన మరణం తర్వాత మనకి ఇస్తాడు సోదరులారా. మనం ఇక్కడ ఖర్చు పెట్టేది అంతా కూడా నాశనం అయిపోయేది. ఒక సందర్భంలో కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంట్లో ప్రవేశిస్తారు. ఇంట్లో తన భార్యకు కొంత ధనం ఇచ్చి ఇది ఖర్చు పెట్టేయి అని చెప్పేసి ఆయన, అంటే దానం ఇచ్చేయి అని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోతారు. తిరిగి వచ్చిన తర్వాత భార్య చెప్తుంది, ఏమండి కొంత ఖర్చు పెట్టి కొంత నేను దానం ఇచ్చేశాను, ఇంకొంత మిగిలింది అనగానే ప్రవక్త వారు అంటారు, ఏదైతే నువ్వు దానం ఇచ్చేసావో అదే మనకు మిగిలింది, ఇక ఏదైతే ఇక్కడ మిగిలిపోయిందో అది అలాగే ఉండిపోతుంది అన్నారు. అంటే మనము ఏ విధంగా అయితే దానం ఇచ్చి లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల్లో ఆ ధనాన్ని ఖర్చు పెడతామో అదంతా కూడా మనకు ఖర్చు అయిపోయిందని అనిపిస్తుంది, కానీ అది దేవుని వద్ద ఆ నిధి అంతా కూడా ఆ విధంగా ఎక్కువైపోయి చేరిపోతూ ఉంటుంది సోదరులారా. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, మీ భవిష్యత్తు కోసం మీరు ఏదైతే మీ 2 చేతుల్లో సంపాదించుకుంటారో అది ఒక దినాన్న మీరు మీ కళ్ళారా చూసుకుంటారు అన్నాడు. మనం ఇక్కడ అనేక రకాల మంచి పనులు చేస్తుంటాం. మన సోదరునికి సహాయపడడం కానివ్వండి, ఆపదలు ఉంటే ఆదుకోవడం కానివ్వండి, ఈ విధంగా చేస్తుంటాము, కానీ మర్చిపోతుంటాము. కానీ సోదరులారా, సృష్టి ప్రభువు మర్చిపోయేవాడు కాడు, ఎందుకంటే ఆయన మనిషి కాడు కాబట్టి. దేవుడు మనిషి కాడు సోదరులారా, అదేవిధంగా మనిషి దేవుడు కాడు. ఈ సత్యాన్ని మనము తెలుసుకున్నామంటే మనలో దైవం పట్ల ఉన్నటువంటి అపనమ్మకాలు, అపోహలు, అపార్థాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనిషిని ఎప్పుడుగా దైవంగా భావించకండి, దైవాన్ని ఎప్పుడు మనిషిగా భావించకండి సోదరులారా. బైబిల్ గ్రంథంలో ఆయన గురించి చెప్పడం జరిగింది, ఆకాశములు మహాదాకాశములు సైతం ఆయనను పట్టజాలవే, మనుషులతో కూడి యెహోవా భూమి యందు నివాసము చేయునా అని చెప్పడం జరిగింది. కానీ మనమేమనుకుంటున్నాము, మనిషిలాగా వచ్చేసాడు, మనలాగే ఆయన కూడా భార్య బిడ్డలు, ఈ విధంగా బలహీనతలు ఉంటాయి. ఇటువంటి బలహీనతలన్నీ మనము దైవానికి ఆపాదించేసాం ఈ రోజున సోదరులారా. కానీ ఒక విషయం తెలుసుకోండి, దైవము మనిషి కాడు, అదేవిధంగా మనిషి కూడా దేవుడు కాడు సోదరులారా. మనిషి దైవము ఒకటి కాడు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, మనిషి సృష్టి, పుట్టించేవాడు ఏమి పుట్టించనివాడు, ఇద్దరు కూడా సమానం అవుతారా? అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం ప్రశ్నిస్తున్నాడు, అఫమై యహ్లుకు కమల్లా యహ్లుకు అఫలా తాకిలు, పుట్టించేవాడు ఏమి పుట్టించనివాడు, సృష్టికర్త సృష్టి ఇద్దరు ఒకటవుతారా? ఎంత మాత్రం కూడా కారు సోదరులారా. సృష్టి స్థానంలో ఉంది, సృష్టికర్త మరి ఆయన అత్యంత గౌరవ స్థానంలో ఆయన ఉన్నాడు. కాబట్టి సృష్టికర్తను తీసుకువచ్చి సృష్టిలో భాగంగా మీరు ఎంత మాత్రం కూడా చెయ్యకండి. ఇటువంటి విషయాలు మరల వినే అవకాశం మీకు వస్తుందో, చెప్పే అవకాశం నాకు వస్తుందో లేదో ఆ దైవానికి ఎరుక సోదరులారా. కాబట్టి విన్నటువంటి విషయాలు మరి మనసులో నిలుపుకోండి, మరణం వరకు కూడా ఈ విషయాల పట్ల ఆలోచన చేయండి. మీ యొక్క విశ్వాసాన్ని మార్చుకోండి, ఆలోచన విధానాన్ని మార్చుకోండి, సృష్టి ప్రభు యొక్క శక్తిని తెలుసుకోండి. ఆయన కారుణ్యాన్ని మనము చూస్తున్నాము ఈ రోజున, కానీ ఆయన ఆగ్రహాన్ని కూడా మనము చూసామంటే సోదరులారా, ఆ దినము ప్రళయ దినమైనా కావచ్చు, లేక మన మరణ దినమైనా కావచ్చు, ఆ రోజున మనము బాధపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, విశ్వాసి ప్రతి విషయంలో కూడా శుభాలను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కష్టాలు కలిగినప్పటికీ కూడా అతను సహనాన్ని వహించి పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. అదేవిధంగా మంచి స్థితిలో కూడా దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సోదరులారా,
ఇంకొక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే అతనికి కష్టం కలిగిందో వెంటనే అతను ఒక వాక్యాన్ని చదువుతాడు. అదేమిటంటే, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజీవూన్. అంటే నేను దైవం తరపు నుండి వచ్చిన వాడను, ఆయన పుట్టిస్తేనే నేను పుట్టాను నా తల్లి గర్భంలో. ఈ విధంగా ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని పొందుతూ జీవితం గడుపుతున్నాను. మరి ఇప్పుడు కష్టాన్ని కూడా ఆయనే పెట్టాడు, కాబట్టి నేను ఒక రోజున ఆయన వైపునకు వెళ్ళిపోవలసిన వాడినే అని ఎప్పుడైతే దైవం పట్ల భారాన్ని పెట్టి అతను తన పని తాను చేసుకుంటాడు. దైవం పట్ల గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అంటే అది ఎలా వారిపోతుంది. కానీ విశ్వాసం ఆ విధంగా చేయడు. భారాన్ని దైవం పట్ల పెడతాడు, తన కృషిని చేస్తాడు. అప్పుడు దైవం అతనికి మార్గాలను సుగమం చేస్తాడు. మన స్నేహితుల ద్వారానో లేకపోతే మన బంధుమిత్రుల ద్వారానో మరొకరి ద్వారానో సహాయాన్ని చేస్తాడు. ఆయన పైన దిగి వచ్చేసి ప్రత్యక్షమైపోయి మన సినిమాలో చూపిస్తున్నట్లుగా ఆ నరుడా ఏమి నీ కోరిక అని చెప్పేసి మన కోరికలు తీర్చాడు. సోదరులారా, మన స్నేహితులు లేక మన బంధుమిత్రుల మనసులో ఆ ఆలోచన కలుగు చేస్తాడు మనకు సహాయాన్ని చేయాలి అని. వాళ్ళు మనకు సహాయం చేస్తారు. కాబట్టి ఆయన పైనుండి దిగి వచ్చేసి మనకు సహాయం చేయవలసిన అవసరం ఆయనకు లేదు. ఆయన చేయిస్తాడు. సోదరారా, ఈ మర్మాన్ని మనం తెలుసుకున్నామంటే మనుషులను దైవాలుగా భావించడం అనేది మనం మానివేస్తాము. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలు అయితే చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల ఆలోచన చేద్దాము, ఆచరణ చేద్దాము. మన యొక్క ఆచరణ విధానాన్ని మార్చుకొని దైవానికి దగ్గర అయ్యే విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే నిస్సందేహంగా మన జీవితం ఇహపరలోకాల్లో సాఫల్యాన్ని మరి సాధిస్తుంది. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి పట్ల మనకు మరింత అవగాహన కల్పించుకునే జ్ఞానాన్ని దైవం ప్రసాదించుగాక. అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.